నేను పైలి వెంకటస్వామి బాబు వాళ్ళ మేనల్లుడండి. మా అమ్మ వాళ్ళ తమ్ముడండి, మా మదరు. సో, మా అక్కకి మ్యారేజ్ చేసుకున్నాడు ఆయన. సో, ఈయన లేకపోతున్నాడు కాబట్టి కోర్టు లావాదేవీలు, కేసులన్నీ నేనే చూసుకుంటున్నానండి. ఈ భూముల నేపథ్యం ఏంటంటే అండి, ఇది 1960లో మా ముత్తాతకి పిల్లలు లేనందున ఆయన అక్క చెల్లెలు పిల్లలం మేము. సో, వాళ్ళ భార్య తరపున వేరే కోనరపు కొండడు అని చెప్పేసి ఒక దత్తత తీసుకొని దాని మీద కేసు 1960 నుంచి కూడా కేసులు నడిపించారండి. అది 1970లో మా ముత్తాత ఏం చేశాడంటే 99 సంవత్సరాలు లీజుకి కౌలుకి ఇచ్చారండి. మా కుటుంబ నేపథ్యం ఇదండి మొత్తం అంతా. మా ఫ్యామిలీ ట్రీ అండి ఇది. అలాగే మేము 1993లో ఈ 32 ఎకరాలు కూడా అగ్రిమెంట్ సేల్ ద్వారా మేము కొనుక్కున్నామండి. ఆ రోజుకి కూడా ఆ కౌలుదారులు ఉన్నారు కాబట్టి భూమిలోనూ స్వాధీనపరచలేదండి. సో, కౌలుదారులు ఖాళీ చేసిన తర్వాత స్వాధీనపరుస్తామని చెప్పేసి మాకు ఇచ్చిన అగ్రిమెంట్లో కూడా ఆయన స్పష్టంగా రాశారండి కోనరపు కొండడు. దాని ప్రకారంగా మాకు ఆయనకు రిజిస్ట్రేషన్ చేయని మూలన యలమంచిలి కోర్టుకి వెళ్తే యలమంచిలి కోర్టు మాకు ఫేవర్గా డిగ్రీ ఇచ్చిందండి. ఈ డిగ్రీ పెండింగ్ ఉంటుండగా హైకోర్టులో ఆయన అప్పీల్కి వెళ్ళారండి. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే ఈ కౌలుదారులు ఖాళీ చేయించిందండి కోర్టు. 31 అక్టోబర్ 2002 కౌలుదారుని ఖాళీ చేయించిందండి. ఇదండి కోర్టు అమీన్ వచ్చి ఖాళీ చేసి ల్యాండ్ని 1/11/2002 మళ్ళీ తిరిగి మాకు పైలి వెంకటస్వామి బాబుకి డాక్యుమెంట్ ద్వారా మాకు పొజిషన్ డెలివరీ ఇచ్చారండి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా పొజిషన్లో మేము ఉన్నాం. 2002లో పొజిషన్ ఇచ్చినప్పటికీ కూడా ఇదిగో 14/7/2004 మాకు కోనరపు కొండడు వచ్చి స్వయాన ఆయన వచ్చి రిజిస్ట్రార్స్కి వచ్చి మాకు రిజిస్ట్రేషన్ చేశాడు ల్యాండ్. మేము కోనరపు కొండడు ఒరిజినల్ ఓనర్ దగ్గర కొనుక్కున్నాం. మేము రమణబాబు లాగా ఒక ఫేక్ జీపీ నుంచి నేను కొనుక్కోలేదండి. ఈ జీపీ కూడా కండిషనల్ జీపీ అండి. 12 మాసాల్లో పూర్తి కిరిచీటి చేయించుకుంటామని చెప్పేసి అనుకున్నారు. 12 మాసాల్లో కాదు, ఈ రోజు వరకు కూడా ఈ జీపీ పూర్తిగా కిరిచీటి చేసుకోలేదు. ఈ జీపీ ద్వారా రమణబాబు నాయన పర్చేజ్ చేశాడు. ఎవరి దగ్గర? పిఆర్ఎస్ నాయుడు దగ్గర. అది కూడా పిఆర్ఎస్ నాయుడికి రమణబాబు నాయన బినామీ అండి. ఎందుకంటే ఆయనకి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే ఆయన దగ్గర సంతకాలు తీసుకున్నారు ఈ బినామీ కాబట్టి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు 12th ADJ కోర్టులో రమణబాబుకి పిఆర్ఎస్ నాయుడికి కేసు నడుస్తుందండి. ఎందుకంటే ఈయన బినామీ కాబట్టి. అలాగే పోలీస్ సైడ్ వచ్చిందని చెప్పేసి చాలామంది ఈ కేసు గురించి అర్థం కాని వాళ్ళందరూ పోలీస్ సైడ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లు పెట్టి. దీంట్లో చాలా క్లియర్గా చెప్పారండి పోలీస్ సైడ్. పిటిషనర్ నెంబర్ 1 అంటే పిఆర్ఎస్ నాయుడికి మాత్రమే పోలీస్ సైడ్ ఇచ్చిందండి. రమణబాబుకి ఎక్కడా పోలీస్ సైడ్ ఇవ్వలేదండి. దీంట్లో ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందండి. సుప్రీంకోర్టులో కూడా చాలా క్లియర్గా డిఫెండెంట్ నెంబర్ 1 అంటే మేమండి. దీంట్లో ఇదిగో చూడండి, ఇక్కడ వైజాగ్ కోర్టులోనూ కేసు పైలి వెంకటస్వామి బాబు డిఫెండెంట్ నెంబర్ 1. పిటిషనర్ నెంబర్ 1 ఎవరంటే చూడండి, పెదకంశెట్టి రామస్వామి నాయుడు. ఈయనకి మాత్రమే పోలీస్ సైడ్ ఇచ్చింది, రమణబాబు పోలీస్ సైడ్ ఇవ్వలేదండి. సో సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పిందండి, పైలి వెంకటస్వామి బాబు పొజిషన్లో ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖాళీ చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. అలాగేనండి. తర్వాత ఎంఆర్ఓ 2017లో కూడా మేము పొజిషన్లో సాగులో ఉన్నామని చెప్పేసి కోర్టుకి ఒక లెటర్ సబ్మిట్ చేశారండి. అలాగే ఆనరబుల్ పీపీ గారండి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా వచ్చి ఫిజికల్ ఎంక్వైరీ చేసి మేము పొజిషన్లో ఉన్నామని చెప్పేసి ఒక రిపోర్ట్ పెట్టారు. దాని తర్వాత మాకు అనుకూలంగా ఆర్డర్ కూడా ఇచ్చిందండి. ప్రస్తుతం ఈ కేసు విశాఖపట్నం జిల్లా కోర్టులో పెండింగ్లో ఉన్నదండి. ఆ కోర్టు కూడా రీసెంట్గా ఒక ఆర్డర్ పాస్ చేసిందండి. ఏమనంటే, రమణబాబుని నువ్వు పొజిషన్ ప్రూవ్ చేసుకో, నీకు చాలా బాధ్యత ఉంది. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏ కోర్టు కూడా నీకు టైటిల్ డిక్లేర్ చేయలేదు. నువ్వు టైటిల్ డిక్లేర్ చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ నీకు ఉన్నది అని చెప్పి అన్నారండి. ఆయన చెప్తున్నట్టండి, నాకు తెలియక అడుగుతాను, ఆయన అన్ని కోర్టులో కూడా గెలుచుకున్నానని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఆయన అన్ని కోర్టులో గెలుచుకున్నప్పుడు మళ్ళీ జిల్లా కోర్టులో కేసు ఎందుకు అడుగుతున్నాడు? ఆయన హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత జిల్లా కోర్టులో కేసు ఎందుకు అవసరం? ఆయనకు విత్డ్రా చేసుకోవచ్చు కదా. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ కేసు గురించి అవగాహన లేకుండా చాలామంది రాజకీయ నాయకులు కానీ, చాలామంది ఇక్కడ లోకల్గా ఉన్న లీడర్స్ కానీ మైకుల ముందుకు వచ్చి, ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడం, ఇది సుప్రీంకోర్టులో అయిపోయిందని, హైకోర్టులో అయిపోయిందని మాట్లాడుతున్నారు. హైకోర్టులో కూడా ఏం అయిపోలేదండి. హైకోర్టు కూడా చాలా క్లియర్గా డైరెక్షన్ ఇచ్చిందండి. హైలైట్ చేసి చూపిస్తున్నాను. రైట్స్ ఆఫ్ ద పార్టీస్ విల్ బి డిసైడెడ్ ఎట్ మెయిన్ కోర్ట్. అంటే OS 357/2004 2nd అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ విశాఖపట్నంలో తేలాలి. అక్కడ తేలితేనే రైట్స్ మాకున్నాయా వాళ్ళకున్నాయని తెలుస్తుంది. నేను కోర్టుకు వెళ్ళలేదండి.
మా మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. వాళ్ళు రైట్స్ డిక్లేర్ చేసుకోవాలా. నా రైట్స్ అవునా కాదా అన్నది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలా. నేను ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నాకు లేదు, వాళ్ళకు ఉంది. ప్రూవ్ చేసుకుని రమ్మనండి. అంతే తప్ప రేపు పొద్దున్న కోర్టులో గెలిచిన తర్వాత వాళ్ళు గెలుచుకుంటే మేము ఖాళీ చేస్తాం. దానికి కూడా ఒక లీగల్గా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ లీగల్ ప్రొసీజర్ ప్రకారంగా చట్ట ప్రకారంగా నడుస్తాయి నేను. అంతే తప్ప కానీ ఇక్కడికి వచ్చి బలవంతంగా అర్ధరాత్రులు వచ్చేసి మా ఉన్న కట్టుకున్న భూముల్లో కట్టుకున్న షెడ్లు, ఆవులు, లైవ్ స్టాక్ అండి, బతుకున్న ఆవులు, అక్కడ ఉన్న ప్రాణాలతో ఉన్న మనుషులు మొత్తం అంతా బుల్డోజ్ చేశారు. మొత్తం అంతా ఎంత ఇబ్బంది పడ్డామంటే 2 జేసీబీలు కూడా ఈరోజు పోలీసు వారు సీజ్ చేశారు. కానీ ముద్దాయిలు మాత్రం బయటే తిరుగుతున్నారు. మాకు న్యాయం జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా కోర్టు ఉత్తర్వులు తక్షణం అమలు చేయాలి. రాజకీయ జోక్యం పూర్తిగా నిలిపివేయాలి. అక్రమంగా దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. నా కుటుంబానికి శాశ్వత పోలీసు రక్షణ కల్పించాలని ఈ వీడియో మేము కోరుకుంటున్నామండి.